శ్రీ సూర్య డిగ్రీ కళాశాలలో పోలీస్ శాఖ వారి అవగాహన సదస్సు బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్బి మురళీకృష్ణ, టౌన్ సిఐ యాదగిరి, టౌన్ ఎస్ఐ జయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఈ రోజుల్లో ఉద్యోగం సాధించాలంటే డిగ్రీ తప్పనిసరి అని చెప్తూ 4 సంవత్సరాలు ఇష్టపడి చదివితే 40 సంవత్సరాలు గౌరవంగా బతకొచ్చని దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు ర్యాగింగ్పై అవగాహన కలిగి ఉండాలని, ఎవరైనా వేధిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని అన్నారు. వారిని శిక్షించేందుకు అనేక చట్టాలు ఉన్నాయని, దానిలో భాగంగానే క్రైమ్ యాక్ట్ ఫర్ ఉమెన్, బాలికల పట్ల పొరపాటుగా వ్యవహరిస్తే ఫోక్స్ చట్టం ద్వారా శిక్ష పడుతుందని, అలాగే రోడ్ సేఫ్టీ విషయానికి వస్తే తల్లిదండ్రులు ఎవరు విద్యార్థులకు మోటార్ సైకిళ్లు ఇవ్వరాదని, అలా చేస్తే పిల్లల భవిష్యత్తు వారి నాశనం చేసుకున్న వారవుతారని తెలియజేశారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ బారిన పడకుండా విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ, డిగ్రీ ప్రిన్సిపాల్ పుల్లారావు, డిగ్రీ అకాడమిక్ ప్రిన్సిపాల్ టి కృష్ణగుప్తా, అకాడమికల్ అడ్వైజర్ బోయి రామచంద్రారెడ్డి, డాక్టర్ ఫజల్, డాక్టర్ జానకిరామ్, ఇతర అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఇల్లీగల్ డ్రగ్స్ అంటే గాంజా కానీ ప్రమోషన్ ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయని చెప్పేసి మనల్ని భయపెడతారు. భయపెట్టేసి తర్వాత ఇంకొకరు కాల్ చేసి ఏమంటాడంటే మీ మీద ప్రస్తుతం ఎక్కువగా జరుగుతుంది. ఇదొకటి. వీటిలో ఇంకా అడ్వాన్స్ ఏంటంటే రీసెంట్గా మన ఏరియాలో కూడా మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. ప్రస్తుతం సమాజంలో సైబర్ క్రైమ్కి ఎక్కువగా బాధ్యతలు ఎవరు అంటే చదువుకున్న వాళ్ళు. ఎందుకంటే సెల్ ఫోన్ని, కంప్యూటర్ని, సోషల్ మీడియాని ఎక్కువగా ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళలో ఎక్కువ మంది సైబర్ క్రైమ్కి బాధితులు అవుతున్నారు అన్నమాట. ఎలా అనేది నేను మీకు క్లియర్గా చెప్తాను. ఒకప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉండేదంటే సైబర్ క్రైమ్స్ మనకి ఫోన్ చేసి ఫలానా బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పేసి మన డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ సంబంధించి డేటా అడిగేసి ఓటీపీలు కానీ తీసుకొని మన డబ్బులు వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగేదన్నమాట. చెప్పంటారు మనం నమ్మేస్తాం అనమాట. మనం ఎక్కడా కూడా ఏ వస్తువుని ఆర్డర్ పెట్టలేదనే ఆలోచన మనకు రాదు. ఉన్నా సరే వేరే ఎవరైనా పంపించాలనే ఉద్దేశంతో ఓటీపీ మనం చెప్పేస్తాం. వాడు ఆల్రెడీ డెవలప్ చేసినటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఆ ఓటీపీ వచ్చినటువంటి దాన్ని మనం చెప్పడంలోనే వాడు ఆ ఓటీపీని ఉపయోగించుకొని మన అకౌంట్లో ఉన్న డబ్బులు అనేవి వాళ్ళ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అదొక రకమైన మోసం అన్నమాట. ఇంకోటి ఏంటంటే మీకు వచ్చినటువంటి కొరియర్లో ఇల్లీగల్ డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పేసి మనకు చెప్తానమాట. ఎప్పుడైతే ఇల్లీగల్ డ్రగ్స్ ఉన్నాయంటామో మనలో ఒక రకమైనటువంటి భయం వస్తుంది. ముందు మనం పెట్టామా లేదనేది ఆలోచించలేకపోతాం. వాళ్ళు మనల్ని మాటల ద్వారానే మోసం చేస్తారనమాట. మనలో ఒక భయాన్ని నెలకొల్పి మన దగ్గర నుంచి కొంత డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తారు. అంతా ఆన్లైన్లో ఆధార్ కార్డు నెంబర్ చెప్పండి అని అడుగుతారు. మేము సో పోలీస్ డిపార్ట్మెంట్ అనో, సిబిఐ అనో, ఆర్బీఐ అనో, లేకపోతే ఎన్ఐఏ అని చెప్పేసి కొన్ని పేర్లు చెప్పేసి మీ పేరు ఈ డీటెయిల్స్ కొంచెం చెప్తారు. వాళ్ళే మీ పేరు ఇది, మీ సో ఫోన్ నెంబర్ మీదే అంటారు. అవును అని చెప్పంటారు. మీ ఆధార్ కార్డు చెప్పండి, నెంబర్ చెప్పండి అనగానే మన నెంబర్ చెప్పడంలోనే మీకు మీ బ్యాంకు సంబంధించిన డీటెయిల్స్లో ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ జరిగింది, దానికి సంబంధించి ఒక వ్యక్తిని మేము అరెస్ట్ చేశాము, మీ ట్రాన్సాక్షన్లో కూడా ఇతరులకు సంబంధించి ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం అంటారు. డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి మనం భయపెట్టేస్తారు. వాటి రోజున సెల్ ఫోన్ ఆకలి అన్నం లేకపోయినా ఒక గంట మాడినా ఇబ్బంది పట్టలేదు, కానీ సెల్ ఫోన్లో ఛార్జింగ్ లేకపోయినా చేతిలో సెల్ ఫోన్ ఆ పరిస్థితి తీసుకొచ్చారు. అన్నం లేకపోయినా పర్వాలేదు. దాని గురించే సిఏ గారు చెప్పడం జరిగింది. రెండో ఇష్యూ ర్యాగింగ్. స్కూల్స్లో, కాలేజెస్లో సీనియర్స్ జూనియర్స్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా చట్టపరంగా నేరం. అటువంటి వాటిలో ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఇబ్బందులకు గురి చేసినా వాళ్ళందరూ కూడా శిక్షించబడతారు. దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ పోతుంది. దేనికి పనికి రాకుండా, ఉద్యోగాలు లేకుండా, ఎటువంటి భవిష్యత్తు లేకుండా వాళ్ళు అక్కడతోనే నాశనం అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి అది ర్యాగింగ్లో ఎటువంటి పార్టిసిపేషన్ కానీ ప్రోత్సహించడం కానీ ఏమీ లేకుండా చూసుకోండి.
జూనియర్స్ వచ్చారంటే వాళ్ళు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ కింద ట్రీట్ అయ్యి వాళ్ళని మనం మార్గదర్శకంగా ఉండి మనం ముందుకున్నాం కాబట్టి మనం వాళ్ళకి దారి చూపించి వాళ్ళకి అసిస్టెన్స్ ఇచ్చి వాళ్ళు ప్రోత్సహించేటట్టుగా ఉండాలి. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. నెక్స్ట్ పోక్సో యాక్ట్ అని ఒకటి వచ్చింది చిల్డ్రన్స్ ఇష్యూలో. దాని గురించి ఉమెన్ ఇష్యూస్లో ఈ పోక్సో యాక్ట్ చాలా అవసరం. అందుకని చెప్పి ప్రభుత్వం అది పోక్సో యాక్ట్ తీసుకురావడం జరిగింది. దానిలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. ఆడపిల్లలు 18 సంవత్సరాలలోపు ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఎవరైనా ఏడిపిస్తే ఇబ్బంది పెడితే వారికి కఠినమైన శిక్షలు, అంటే 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే వరకు కూడా ఉన్నాయి. యావజ్జీవితం 14 కాదు, 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు జైలు శిక్ష వేసే ఏకైక చట్టం. కాబట్టి అటువంటి ఎక్కడన్నా జరిగినా మీ దృష్టికి వచ్చినా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం, లేదా మీ పెద్దలకు తెలియపరిస్తే వాళ్ళైనా మాకు ఇన్ఫార్మ్ చేస్తారు. వీటిలో భాగంగా రీసెంట్గా పోలీస్కి జనరల్గా 100 ఉండేది, ఇప్పుడు 112 ఒకటి యాడ్ చేశారు, 112 వస్తుంది. అలాగే ఈ 108 అట్టగా అంబులెన్స్ల గురించి ఉంది ఫ్రీ కాల్. అలాగే లేడీస్కి సంబంధించి 1098 ఉంది, 1098 అది కూడా ఫ్రీ కాలే. ఇకపోతే మన సిఏ గారు చెప్పినటువంటి సెల్ ఫోన్లకు సంబంధించి, బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి 1930 సైబర్ క్రైమ్కి ఫ్రీ కాల్. అది మీకు ఎక్కడైనా సరే మీ డబ్బులు పోయినా, ఇంకోటి జరిగినా, ఏది జరిగినా 1930 కనుక కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. వాళ్ళు దాని మీద ఏం చేయాలో మనకి సహాయ సహకారాలు అందిస్తారు. ఇకపోతే మన ఉమెన్ ఎస్ఐ గారు కూడా వచ్చారు ఇక్కడికి. మీకు 415లో ఈ పర్సనల్ హైజీనిక్ అండ్ ఫోర్నోగ్రఫీ బ్యాక్టెక్స్ గుర్తించు గురించి లేడీస్కి ప్రత్యేకంగా మాట్లాడతారు. అవి కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని వాటిని గురించి మీ సిస్టర్స్కి తెలియపరచాలి. అవన్నీ కూడా ఇష్యూస్ మన కుటుంబాల్లో జరిగాయి కాబట్టి అవి కొన్ని బయటికి రావు. వాటన్నిటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చేయాలనేది రెమెడీ కూడా మీరు తెలుసుకుని ఉండాలి. అందుకోసం అని చెప్పి అన్ని విషయాలు కూలంకషంగా మాట్లాడడానికి, అలాగే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ 21 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలు కానీ పెళ్లిళ్ళు చేసుకోకూడదు. అటువంటి మీ దృష్టికి వచ్చే ఎక్కడన్నా జరుగుతున్నా సరే 100 కాల్ చేయండి. 112కి 1098కి చేయొచ్చు ఫ్రీ కాల్. అది ఎవరు ఏంటి మీరేం చెప్పారు, మీ అడ్రస్ కానీ మీ డీటెయిల్స్ మాకు అవసరం లేదు. కానీ మాకు విషయం కనుక తెలిస్తే పోలీసు అక్కడికి వెళ్ళి దాని మీద యాక్షన్ తీసుకోవడానికి వీలవుద్ది. దానివల్ల ఒక అది బాలురు కానీ బాలిక కానీ వాళ్ళ భవిష్యత్తుని మనం కాపాడి వాళ్ళని ప్రయోజకులు చేయడానికి వీలవుద్ది. ఎందుకు చెప్తున్నాం అంటే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్లో 18 లోపు కనుక వివాహాలు జరిగితే అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వాడు కూడా మీకు మీ న్యూట్రిషన్ ఫుడ్ అన్నిటి గురించి ప్రత్యేకంగా లేడీస్కి అవి మొత్తం డీటెయిల్స్ కూడా చెప్తారు. అవి కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇకపోతే మన లెక్చరర్ గారు ఇప్పుడు చెప్పారు మీకు ఇక్కడ చదువు చెప్పి ఇవన్నీ తల్లిదండ్రి అందరూ కూడా మనకి ఇక్కడ పంపించడం జరుగుతుంది. ఈ పంపించే క్రమంలో వాళ్ళు ఎన్నో శ్రమలకి వచ్చి కష్టపడి మిమ్మల్ని మీ భవిష్యత్తుకి నిర్మించడం కోసం వాళ్ళు సమిధులైపోతున్నారు. వాళ్ళ గురించి ఎప్పుడైనా ఒకసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే అదర్ కంట్రీస్లో పిల్లలు వాళ్ళందరూ వాళ్ళే కష్టపడాలి, పని చేసుకోవాలి, చదువుకోవాలి, అంతేగాని వేరే అసిస్టెన్స్ ఉండదు. కానీ మనకి ఇండియాలో అలా కాదు. తల్లిదండ్రులు పోషిస్తారు, బట్టలు ఇస్తారు, చదువుకి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు, ఫీజులు కడతారు, మీకు అన్ని రకాల సదుపాయాలు రాను పోను అన్ని సాధ్యమైనంతవరకు 99% అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మీకు అసిస్టెన్స్ వస్తుంది కొంతమందికి. కాబట్టి ఈ రకంగా విద్యని అభివృద్ధి చేసుకోవడం కోసం మీకు సహాయ సహకారాలు కుటుంబాల నుంచి వస్తున్నాయి.
కాబట్టి వాళ్ళని అడిగేది ఏంటంటే ఇవన్నీ చేసినా ఈ కష్టాన్ని మర్చిపోవాలంటే మీరు చదువుకోవాలి, చదువుకొని మంచి పొజిషన్లోకి రావాలి. మంచి పొజిషన్లోకి వస్తే వాళ్ళు అది చూసి ఆనందపడతారు. పొజిషన్లో సెటిల్ అయితే వాళ్ళ ఫ్యూచర్లో మీ అమ్మా నాన్న ఆనందపడతారు, అలాగే టీచర్స్, ఇక్కడ ఉన్న లెక్చరర్స్, కాలేజీకి, మీ గ్రామానికి, మీ కుటుంబాలకి పేరు వస్తుంది. బాగా మంచి పొజిషన్లో ఉన్నారా పిల్లలు, కాబట్టి మన పిల్లలు కూడా చదివించాలని చెప్పి బంధువుల్లో కూడా కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది.